ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? లోపల బాల్ పడిపోయింది. అక్షయ తీసుకురావడానికి వెళ్తుంటే గ్రానీ వద్దు అంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఎందుకు నా మాటని ధిక్కరిస్తున్నావు? నీకు అన్ని అర్హతలు వచ్చేసాయని అనుకుంటున్నావా? నువ్వేమైనా గొప్పని అనుకుంటున్నావా? గొప్పే, కానీ మీరు ఆ గొప్పతనాన్ని గుర్తించడం లేదు కదా. కావాలని వెళ్ళటం లేదు కదమ్మా, బాల్ కోసమే కదా వెళ్తుంది. వెళ్ళి తెచ్చుకోమ్మా. వద్దని చెప్తున్నాను కదా. నేను వెళ్ళి తెచ్చిస్తాను, ఉండండి. అమ్మా, అర్హత లేని వాళ్ళని దయచేసి నీ గదిలోకి అడుగు పెట్టనివ్వద్దు. ఆడేటప్పుడు కాస్త ముందు వెనక చూసుకున్నాడండి. నాతో అమ్మవారితో ఆటలాడకండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీకు తప్పుగా కనిపిస్తున్నాయా అత్తయ్య గారు? పూజగది విషయంలో అమ్మ మాటని ఎవరైనా ధిక్కరిస్తే అది చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. అమ్మా, ఇది వరకట్లా నువ్వు సీరియస్గా శిక్షల్ని అమలు చేయకపోతే వీళ్ళు మాట నెలలేరు. విచిత్రం ఏంటంటే ఈ ఇంట్లో నిజంగా తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు పడడం లేదు. పద్ధతిగా ఉండే వాళ్ళకి మాత్రం నిందలు బాధలు తప్పడం లేదు. కలికాలం చెల్లెమ్మా, ఎన్ని పాపాలు చేస్తే అంత ఆయుష్ ఎక్కువ పెరుగుతుంది. పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉంది. మీరలా అనుకుంటారు. దైవ సంకల్పాలు, దైవ తీర్పులు వేరే ఉంటాయి. ఈరోజు రాత్రి బాల్ని అడ్డం పెట్టుకుని అమ్మవారి గదిలోకి వెళ్ళబోయింది. రేపు ఇంకే కారణం అడ్డం పెట్టుకుని వెళ్తుందో కాస్త కనిపెట్టుకుని ఉండడం మంచిది. నేను తప్ప ఇంకెవ్వరూ వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు వెళ్ళాలో, ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తాను. నా అనుమతి కోసం ఎదురు చూడండి. బంగారం, ఆ ముక్కు పుడుకుని బయటికి రప్పించి వికాస్కి ఇస్తాను అన్నావు కదా, అదెలా? ఏదో ఒకటి చేసి అక్షయ్ ద్వారా ఆ పనిని సాధించాలి. తొందరగానే ఆ స్కెచ్ ని వేస్తాను. సత్యా, ఆగమోస్తా. ఏంటిది సర్ప్రైజ్? థ్రిల్లింగ్గా ఉంది కదా. అయ్యో, రా లోపలికి రా. ఓకే. హలో. హలో అంకుల్, బాగున్నారా? ఐఎమ్ ఫైన్. వాట్ అబౌట్ యూ? ఐఎమ్ గుడ్ అంకుల్. నైస్. ఫర్ యూ. థ్యాంక్ యూ. అయ్యో, ఇట్స్ ఓకే. కూర్చోండి. థ్యాంక్ యూ. అవని, నువ్వు కూడా కూర్చో. లేదు లేదు, కాఫీ తీసుకుని వస్తాను. ఓకే, ఈలోపు మేం మాట్లాడుకుంటూ ఉంటాం. షుగర్ తక్కువ ఎక్కువ? నా గురించి, నా టేస్ట్ గురించి నీకు తెలుసు కదా, ఎందుకు అడుగుతున్నావు? సరే. ఇల్లు సైలెంట్గా ఉందేంటి? అందరూ బయటికెళ్లారు. ఓ, శ్రీకర్ వాళ్ళ బాస్ చెన్నై నుంచి వస్తే ఆయన్ని కలవడానికి వెళ్లారు. అవునా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండుంటే బాగుండేది, పరిచయం చేసుకునేవాడిని. కాఫీ తీసుకుని వస్తానండు, మీరు మాట్లాడుతూ ఉండండి. వాట్ ఎల్స్ బంగారు తల్లి?
నథింగ్ అంకుల్. బాగా చదువుకుంటున్నావా? చదువుకుంటున్నాను అంకుల్. గుడ్. సత్య, కాఫీ. థ్యాంక్ యూ. నువ్వు కూడా కూర్చోవని. ఇదెవరి కారు? ఇది మన శ్రీకర్ గాడి కార్ కాదే. మన ఇంట్లోకి ఎవరొచ్చుంటారు? ఇంట్లో ఉన్నది అవని మాత్రమే. బయటే ఉండి ఇన్ని మాటలు ఎందుకు? చూద్దాం పదండి, రండి. కాఫీనా ఇది? ఏ బాలేదా? అమృతంలా ఉంది. సత్య, అవని ఫ్రెండ్ సత్య అండి. వాడు ఇంటి వరకు కూడా వచ్చేశాడు. నువ్వు వస్తున్నట్టు ముందుగా ఫోన్ చేసినా బాగుండేది. శ్రీకర్ బావని మా వాళ్ళందరినీ ఉండమని చెప్పేదాన్ని, అందరినీ పరిచయం చేసేదాన్ని. నెక్స్ట్ టైం చూద్దాంలే. ఉమ్, డైరెక్ట్ గా ఇంటికే పిలుచుకుందంటే ఎంత ధైర్యమో చూడండి. ఆ అబ్బాయి చెప్పకుండా వచ్చాడని వాళ్ళ మాటలను బట్టి అర్థం కాలేదా? పిలుచుకుందని అంటావేంటి? నీ కళ్ళకి ఏది మంచిగా కనిపించదా? ఇంకేంటి సంగతులు? అంత కూల్. లోపలికి వెళ్దాం పదండి. మామయ్య, ఇంకేం మాట్లాడుకుంటారో విందాం, ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.